హాయ్. హాయ్. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ప్రాజెక్ట్ అస్సలే వైవాలో చంపేస్తారు. ప్రెజెంటేషన్ ఉందిలే, ఈజీగా అర్థమవుతుంది నీకు. ఇదంతా ఒక బిల్డింగ్ది ఫ్రంట్ వ్యూ ప్లాన్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఫైండ్ మై బగ్. ఈ మాడ్యూల్కి ప్రోటోటైప్ ఉంటుంది. ఇది ఒక బగ్ లాగా బిహేవ్ చేస్తుంది. బట్ ఇది ఉంది కదా అని నువ్వు అడగొచ్చు. అవునుంది. జీపీఎస్ అంటాం, జనరల్గా కార్స్లో యూజ్ చేస్తాం. ఆ విషయం నీకు కూడా తెలుసు. బట్ అడిషనల్గా ఈ బగ్కి మనం ఏం యాడ్ చేసినామంటే విత్ ఇన్ స్పెసిఫైడ్ రేంజ్లో లొకేషన్ ట్రేస్ అయ్యేటట్టు డిజైన్ చేసినాం. నాకు అర్థం కాలే అసలు. అంటే ఎట్లా? చెప్తా. ఇది ఒక మాడ్యూల్, చాలా చిన్నగా డెలికేట్గా ఉంటుంది. ఇది ఒక స్టిక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నీకు ఇంపార్టెంట్ వస్తువు ఏదైనా మీ ఇంట్లో ఉందనుకో, ఈ స్టిక్కర్ మాడ్యూల్ని దానికి పేస్ట్ చేసి పెట్టేసినావు అనుకో, మీ ఇంట్లో ఆ వస్తువు ఎక్కడ పోయినా నీ మొబైల్లో ట్రేస్ చేసి పట్టుకోవచ్చు. అవునా? కానీ దానికన్నా ముందు యాప్లో మీ ఇంటి టాప్ వ్యూని డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా దాన్ని చూడు. అండ్ 4 సెన్సార్స్ ఉంటాయి. మీ ఇంటి సీలింగ్ ఉంటుంది కదా, ఆ 4 కార్నర్స్లో ఈ సెన్సార్స్ పేస్ట్ చేసుకోవాలి. సో దట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఎక్కడున్నా ఈ సెన్సార్స్ డిటెక్ట్ చేసి నీకు మొబైల్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది. నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఈ సెన్సార్స్ ఇంట్లో కాకుండా బయట వేరే ఏరియాలో కూడా కవర్ చేస్తాయా? అంత రేంజ్ ఉండదు ఈ సెన్సార్స్కి. బయట కావాలంటే సింపుల్ ట్రేసింగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సరే. మొత్తానికి ప్రాజెక్ట్ ఎక్సలెంట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొత్త ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్కి అబ్స్ట్రాక్ట్, డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నాయన్నావు కదా? ఉన్నాయి, పంపించేస్తా. అసలు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఎప్పుడుంది? నెక్స్ట్ వీకే డేట్ చెప్తారు. అందుకే ప్రాజెక్ట్ రెడీగా పెట్టుకోమన్నారు సబ్మిషన్కి. అచ్చా. మా టీం వాళ్ళు చేసేదేం లేక అమీర్పేట్ పోయిరంట ఇందాకే. ఎందుకు? ప్రాజెక్ట్ కొననికి. ప్రాజెక్ట్ కొనడం ఏంటో. సరే, కొంటారు. దాని మీద పేటెంట్ రైట్స్ లేవని గ్యారంటీ ఇస్తారా? మరి సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేనైతే ఈ ప్రాజెక్టే ఇస్తా, వాళ్ళు ఏమైనా చేసుకొని. నాకు తెలిసినంత వరకు మా వాళ్ళ ఈగోలు అస్సలు ఒప్పుకోవు. సూడు పక్కా వాళ్ళు కొనుకొచ్చిన ప్రాజెక్టే సబ్మిట్ చేస్తా అంటారు. చేసుకొనిలే, ఏం కాదు. నీకు ఫుల్ గైడెన్స్ ఇస్తా అన్నాగా నేను. సరే, పోతే ఇక ప్రిపేర్ కావాలి మళ్ళా. ఇట్స్ ఓకే. సోర్స్ కోడ్లో ఈ లూప్ ఎందుకు యూజ్ చేసినావు, లైబ్రరీ ఎందుకు యూజ్ చేసినావు అడిగి సాగుగొట్టరుగా వైవాలా. లేలే, అవన్నీ ఏం అడగరు. అమ్మయ్యా. సరే, చాలా థ్యాంక్స్ తేజ. నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాలే. ఓకే, రైట్. బాయ్.
అఖిల, కొనేసినమే ప్రాజెక్ట్, రేపు సబ్మిట్ చేసి పాడేద్దాం. ఏ వద్దే, ఇంకో ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర, చాలా మంచి ప్రాజెక్ట్. ఇదే ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు. అంటే ఇప్పుడు మేము ఈ ప్రాజెక్ట్ కొనుక్కొచ్చి పైసలు బొక్కనా మాకు? పైసల సమస్య కాదు, ఆల్రెడీ దాని మీద పేటెంట్స్ ఉంటే ఏం చేస్తావు? అసలే మన కాలేజ్ స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు, మళ్ళీ టైం లేదు. నెక్స్ట్ ఇయర్ చేసుకోవాల్సి వస్తుంది ఇక అందరం కూర్చొని. ఆహా, ఇప్పుడేంది నీ ప్రాజెక్టే సబ్మిట్ చేద్దాం అంటావు అంతేనా? నేను ముందే చెప్పిన, అందుకే సాయంత్రం వరకు ఆగుర్రే. నేను ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొస్తా అన్న, మీకే ఆగకపోయి కొనుకొచ్చురు. మాకు అవసరం లేదు, నువ్వు ఒక్కదానివే సబ్మిట్ చేసుకో, మేమైతే ఇదే ఇస్తాం. సరే, మీరు తీసుకోకపోతే నేను మాత్రం నా దాంట్లో జాయిన్ చేసుకునియను, ఇప్పుడే చెప్తున్నా. సరే చూద్దాం, ఎవరిది తీసుకుంటారో ఎవరిది తీసుకోరో. హలో తేజ, ఆరేకి చెప్పు. ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా? ఎగ్జిక్యూషన్ ఏం చేసేది లేదు, ఆ సోర్స్ కోడ్ అప్లికేషన్ అంతే. నేను నీకు అప్లికేషన్ లింక్ సెండ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకో. నేను ఇచ్చిన 4 మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆ యాప్ను ఓపెన్ చేసి ఆ మాడ్యూల్స్ దగ్గర పెట్టుకొని కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత సీలింగ్కి పేస్ట్ చేసుకొని చెక్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఏం వద్దులే, రేపు కాలేజ్లో మొత్తం చేసి చూపిస్తా. సరే, లింక్ పంపిస్తున్నా మరి. పంపి. ఈ బగ్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళ లొకేషన్ మనం ట్రేస్ చేసుకోవచ్చు. నీకు ఫుల్ గైడెన్స్ ఇస్తా అన్నాగా నేను.